ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో మన భారతదేశం రాజ్యాంగాన్ని అధికారికంగా 1950 జనవరి 26న ఆమోదించిన సందర్భంగా మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది స్వతంత్ర సమర యోధుల యొక్క సహకారం అని చెప్పుకోవచ్చు. సో వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అలాగే మరి 76 ఏళ్ల గణతంత్ర దినోత్సవంలో మన భారత్ ఏ విధంగా ఉంది, విద్యా ఉపాధి అవకాశాల్లో స్టూడెంట్స్ ఏ విధంగా అంటే వాటన్నింటికీ అనుగుణంగా ఏ విధంగా మసలగలుగుతున్నారు, విమెన్స్ మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారా, ఈ ఆధునిక యుగంలో మన భారతదేశం ముందున్న సవాళ్ళేంటి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడదాం. ఈరోజు మనం ఉన్నాం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విమెన్స్ కాలేజ్లో మనం ఉన్నాం. మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. మరి గణతంత్ర దినోత్సవం గురించి వారికి ఏం తెలుసు, వారి అభిప్రాయాలు ఏంటి, యూత్లో ఎటువంటి అభిప్రాయం ఉంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడదాం. దాంతోపాటు మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మోటివేటర్ అయినటువంటి ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. సో ఫస్ట్ ఆయనతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఆకెళ్ళ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు చాలా చరిత్ర గురించి వివరిస్తూ ఉంటారు, ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నాకైతే ఒక డౌట్ ఉంది, నాతో పాటు వీళ్ళకి కూడా. మీ దృష్టిలో రిపబ్లిక్ డే అంటే ఏంటి? దీన్ని మనం సంవత్సరానికి ఒకసారి వచ్చే హాలిడేలా చూడాలంటారా, ఒక పండుగలా చూడాలంటారా, ఏం చెప్తారు? నిజానికైతే ఒక పండగలా చూసి తీరాల్సిన రోజు. సెలవు తీసుకోకపోవడం అనేది టెక్నికల్ పాయింట్. ఓకే. సాధారణంగా ఏ దేశానికైనా, ఆ మాటకు వస్తే అమెరికాతో సహా ఏ దేశానికైనా ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి యొక్క పాలనలో ఉన్నారు, అంటే రూల్డ్ బై సమ్వన్. ఆఫ్రికన్ కంట్రీస్ అయినా, ఆసియన్ కంట్రీస్ అయినా, అమెరికా అయినా, ఫ్రాన్స్ లాంటి దేశాలైనా, అలా మన దేశం కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి యొక్క పాలనలో ఉంది. ఈ విషయాలన్నీ మీరు 10th క్లాస్ వరకు చదివి ఉంటారు. ఆ తర్వాత భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ దేశమైనా సరే తనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకుంటుంది. నేనేమంటానంటే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నట్టుగా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక రాజ్యాంగం ఉంటుంది. దేశంలో ఉన్న ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలి. నీకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి. అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఎలా బతకాలో చెప్పేది. మనకి స్వాతంత్ర్యం వచ్చింది అంటే అర్థం మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే అర్థం మనకి స్వేచ్ఛ ఉండడం మాత్రమే కాదు, హక్కులు ఉండడం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉండాలి. అందునే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51A ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తుంది. నువ్వు ఏం చెయ్యాలో కూడా చెబుతుంది, ఫండమెంటల్ రైట్స్తో పాటు. సో అందుకని భారత రాజ్యాంగాన్ని దాదాపు ఒక 2 సంవత్సరాల టైంలో దాదాపుగా ఒక 300 దాటిన వ్యక్తులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వివిధ వర్గాల వారు, వివిధ ప్రాంతాల వారు, వివిధ జెండర్లో చూసినట్లయితే కనుక స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మొత్తం మీద భారతదేశానికి సంబంధించి ఒక సమగ్రమైన ద వెరీ కాంప్రహెన్సివ్ కంప్లీట్ బుక్ మనందరికీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాల్లో ఒకటి. బహుశా నాకు తెలిసినంత వరకు ఇవాళ ఇక్కడ కూర్చొని మనందరం మాట్లాడుతున్నాము అంటే అర్థం, హాయిగా బతుకుతున్నాము అంటే అర్థం రాజ్యాంగం ఉండడం వల్ల. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ దేశం చూసినట్టుగా ఇంకో దేశం చూడలేదు. అమెరికాకి ఇప్పటికి కూడా గత 250 సంవత్సరాలలో ఉమెన్ ప్రెసిడెంట్ లేరు. అప్పటి నుంచి అబ్రహం లింకన్ మొదలు నుంచి ఇప్పుడున్న ట్రంప్ వరకు అందరూ పురుషులు మాత్రమే ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి,
చీఫ్ జస్టిస్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, బహుశా నాకు తెలిసి స్త్రీలు ఈ దేశంలో గత 75 సంవత్సరాలలో పొందినంత అత్యున్నత స్థితి ఇంక ఏ దేశంలోనూ పొందలేదు. అందుకని ఇలాంటి మట్టి మీద పుట్టినందుకు, ఇలాంటి దేశంలో పుట్టినందుకు, ఇలాంటి రాజ్యాంగం వచ్చినందుకు వాళ్ళు ఎవరు ఏం చేశారు ఇలాంటి తెలుసుకోకుండా కనుక బీటెక్లు అయిపోతే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ ఎడ్యుకేషన్ అంటే నేను నమ్మను. అందుకని వనితా టీవీ వారు మీ ముందుకు వచ్చి మీతోటి 4 మాటలు మాట్లాడి ఇవాళ యువతరం ఎలా ఉందని తెలుసుకుని మీకు 4 మంచి మాటలు కాదు, మీ నుంచి 4 మంచి మాటలు నేర్చుకోవడానికి నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లైన్లో చెప్పండి సార్, మీ ఉద్దేశం ప్రకారం రిపబ్లిక్ డే అంటే ఏంటి? వాక్యంలో కాదు, ఒక పదంలో చెప్తాను. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. మేడం, ప్రిన్సిపల్ గారు, మాధవీలత గారు, మీరు రిపబ్లిక్ డేని ఉద్దేశించి ఒక 2 ముక్కలు. రిపబ్లిక్ డే అంటే నా ఉద్దేశంలో లైక్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ టు ఎంటైర్ కంట్రీ. ఫస్ట్లీ నేను ఇండియన్గా నేను చాలా గర్వపడతాను. అండ్ దేవుడు నాకు అదృష్టం కొద్దీ నా జన్మ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్సు వాళ్ళ లైఫ్స్ని అంతా సాక్రిఫైస్ చేస్తేనే ఇవాళ ప్రతి ఒక్క సిటిజను ఇండియాలో ఇంతగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. ఈ ఒక్క డేని నేను వాళ్ళ కోసం డెడికేట్ చేయడానికి, వాళ్ళ గురించి గుర్తు చేసుకోవడానికి, వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి, వాళ్ళలాగా బతకడానికి మనం ఎలా ఉండాలనేది తెలుసుకోవడానికి అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. యువతే దేశకు భవిత అని అంటూ ఉంటారు. సో ఇవాళ అంటే మీలో ఎంతమందికి స్వతంత్ర సమరయోధుల పేర్లు తెలుసు? ఒక 5 పేర్లు చెప్పండి. అలాగే ఒక 2 మాటల్లో వారి గురించి తెలిసినవి చెప్పాలి. హాయ్, నీ పేరు? Sweta. శ్వేత. First one is Dr. B.R. Ambedkar, who gifted us this thriving democracy. Mahatma Gandhi is the reason for this peaceful country. And third one is Subhash Chandra Bose, who introduced the world the fighting nature of the India. And the third one is Bhagat Singh, and he tell us the power of young strength of India. And Sardar Vallabhbhai Patel, he tell the world what is the power of unity. ఓకే, అఖిల గారు. సో ఇప్పుడు మన ఇండియా అనేది పెద్ద ప్రజాస్వామ్య దేశం. రాజకీయాలు, చట్టాలు, ప్రభుత్వాలు, అధికారులు, ఈ 4 స్తంభాలతో మన ఇండియా ప్రజెంట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా అయితే చాలామంది భారతదేశం రాజకీయాలు కానీ ఇతరత్రా కానీ మాట్లాడుతున్నప్పుడు ఇవాళ చాలా నిరాశాజనకంగా ఉంది అనుకుంటారు. కానీ కాదు. ఏ ప్రజాస్వామ్యమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయేమో తప్ప ప్రపంచంలో చాలా గొప్ప దేశాలలో భారతదేశం ఇతర ఏ దేశం మీద ఒక్కసారి కూడా దురాక్రమణ చేయకుండా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే. ఇతర దేశాల మీదకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది 1991లో వచ్చినప్పటి నుంచి మీరు ఎకనామిక్స్లో కానీ, సోషల్ సెక్టార్లో కానీ, టెక్నాలజీలో కానీ బహుశా నాకు తెలిసి భారతదేశం పొందినంత డెవలప్మెంట్ ఇంకో దేశం పొందలేదు. మనతో పాటు సమానంగా పుట్టిన దేశం పాకిస్తాన్. మన పక్కనే సౌత్ ఏషియాలో ఉన్న దేశాలు భూటాన్ కానీ, నేపాల్ కానీ, కిందనున్న శ్రీలంక కానీ, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ, సౌత్ ఏషియన్ కంట్రీస్లో నెంబర్ 1 దేశంగా ఉన్నది భారతదేశం. ఇంకా గొప్ప విషయం, జపాన్, చైనా, ఇండియా, ఏషియన్ కంట్రీస్లో కానీ, ఈవెన్ థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ లాంటి దేశాలతో పోల్చినప్పుడు, అమెరికాతో పోల్చినప్పుడు, బ్రిటన్ లాంటి యూరోపియన్ కంట్రీస్తో పోల్చినప్పుడు నెంబర్ 1 కొన్ని సెక్టార్లో ఇండియా. అందుకని టెక్నాలజీ కావచ్చు, సోషల్ సెక్టార్స్ కావచ్చు, అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కావచ్చు, భారతదేశం చాలా బాగుంది. ఈ దేశాన్ని ఇంతవరకు నడిపించిన ప్రధానమంత్రులు కానీ,
రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ తమ తమ కాంట్రిబ్యూషన్ చేశారు. నేను యువతని కోరేది ఏదైనా ఉంది అంటే, ఇలాంటి దేశానికి నేనేమి ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ ప్రతిరోజు కనుక వేసుకోకపోతే, వాట్ కుడ్ బి మై కాంట్రిబ్యూషన్ టు ద నేషన్. ఇక యువతని ఎందుకంటానంటే అందరూ అనుకోవాలి, కానీ భావి భారత నిర్మాతలు మీరు కాబట్టి మీరు కంపల్సరీ అనుకోవాలి అన్నది మా ఉద్దేశం. మాతో పాటు మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని యువతరం ఖచ్చితంగా ఈ దేశ చరిత్ర తెలుసుకోవాల్సిందే. 76 సంవత్సరాల్లో భారతదేశం ఏ ఏ రంగాలలో ఎలా డెవలప్ అయిందో తెలుసుకోవాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కానీ, మెషిన్ లెర్నింగ్ లాంటివి కానీ, ఐఓటీ లాంటివి కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలాగైతే మనం తెలుసుకుంటున్నామో వాటితో పాటు సమానంగా ఈ దేశపు చరిత్ర తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు నార్మల్గా యూత్కి ఉపాధి, ఉద్యోగం ఈ రెండే కావాలా, దేశభక్తి వద్దా లేదా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యూత్కి ఉపాధి, ఉద్యోగమే ఇంపార్టెంటా, దేశభక్తి కాదా? ఏమంటారు? ఈనాటి యూత్ ఇలా ఎందుకు ఉంది అని అన్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఒక చిన్న పిల్లవాళ్ళని ఇంట్లో ఎప్పుడైతే పెంచేటప్పుడు ఇంట్లో మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటే పిల్లలారా పెరుగుతారు. వెన్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు మెకాలే ఏదైతే పెట్టారో అదే దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మాకు మా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్కువగా చెప్పలేదు. అండ్ మైండ్ సెట్ ఆఫ్ ఇండియన్ పేరెంట్స్ కూడా ఎలా అయిపోయింది అని అంటే, నేను బుక్స్ చదువుతాను సార్వి కూడా, నేను చాలా పుస్తక సమీక్షలు నేను ఫాలో అయినవి చాలా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా బుక్ ఆర్డర్ చేసుకుంటే మా ఇంట్లోనే ఒక 4-5 బుక్స్ పెట్టుకున్న తర్వాత అకాడమిక్స్ కొనుక్కో, డిఎస్ఏ ఒక పైథాన్ బుక్ కొనుక్కో, ఇవన్నీ ఎందుకు మా ఇంట్లోనే అంటారు. ఇలాంటి దాంట్లో ఎన్రిచ్ అయినప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ది ప్రాపర్ అవుట్పుట్ కదా. ఓకే. సో దాట్స్ వాట్ మై అంటే మార్పు ఎక్కడ రావాలి అని నువ్వు అనుకుంటున్నావు? అంటే పేరెంట్స్ దగ్గర నుంచా, ఎడ్యుకేషన్ నుంచా, కాలేజ్లోనా? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. 8 hours ఒక డేలో నువ్వు స్కూల్లో ఉంటున్నావు చిన్నప్పటి నుండి. నర్సరీ టు 10th క్లాస్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ద స్కూల్. అక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, 6th క్లాస్ నుండి ఐఐటి పోర్షన్ చెప్పడం, పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ అదంతా మళ్ళీ ఇంకా అకాడమిక్ వాళ్ళు చూసుకుంటారు. కానీ బేసిక్ హిస్టరీ ఇప్పుడు బయట నేను ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది వినాయక్ దామోదర్ సావర్కర్ గారు. నేను ఆయన గురించి పుస్తకాల నుంచి తెలుసుకుందే తప్ప నాకు అకాడమిక్స్లో నా టీచర్స్ ఎప్పుడు చెప్పలేదు. అసలు ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్న విషయమే నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు దొరికింది. అప్పుడు నేను ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది ఆయన అయితే ఎప్పటి నుండో ఉన్నారు కదా, వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ని డిగ్రేడ్ చేయడానికి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీరు బుక్లో పెట్టండి. మ్యాథ్స్ ఫార్ములాస్కి ఎగ్జామ్ పెట్టినట్టే దానికి కూడా మీరు ఒకవేళ ఎగ్జామ్ పెట్టి, క్విజ్ పెట్టి దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తే పిల్లలకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఇండియన్ హిస్టరీ నేను స్కూల్లో చదువుకుంది, నేను బయట పుస్తకాల నుంచి నేర్చుకున్న దాంట్లో చాలా తేడా నాకు అనిపించింది. నేను అదే చెప్పేది. మెకాలే అన్నాడంట, ఇండియన్స్ని మీరు ఎంత అణిచివేతకు గురి చేసినా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మళ్ళీ లేస్తారు. వాళ్ళకి వాళ్ళ కల్చరల్లో, వాళ్ళ రూట్స్లో అది ఉంది. వెన్ ఎవర్ యూ ట్రై టు మ్యానిపులేట్ దర్ మైండ్స్, మీరు వాళ్ళ మైండ్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళని బానిసలుగా ఉంచాలి అని అనుకుంటే తప్ప ఇండియా నాశనం చేయలేరని ఆయన అనుకొని ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్నే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కదా. ఓకే. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటావు, అంతేనా? అంటే నేను అంత పెద్దగా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్, బట్ మై ఒపీనియన్. ఎస్, స్కూల్లో సోషల్ పీరియడ్లో నాకు అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. బట్ నేను ఇంజనీరింగ్కి వచ్చిన ముందు కూడా నాకు మా ఇంట్లో తెలుగు పండిట్స్ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుండి మహాభారత కథలు చెప్పడం వల్ల నాకు పురాణాల పైన ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత హిస్టరీ, నేను ఎక్స్ప్లోర్ చేసుకున్న ఇండియన్ హిస్టరీ, భారత్ హిస్టరీ నాకు నచ్చి హిస్టరీ అంటే నాకు ఇష్టం ఏర్పడింది. అదేదో నేను చిన్న ఉన్నప్పటి నుంచే నాకు హిస్టరీ అంటే ఇష్టం ఉంటే నాకు ఇంకా కొంచెం నాలెడ్జ్ ఉండేది ఇప్పటివరకు. మై సజెషన్ ఇస్ తెలుసుకోవాలి, తెలుసుకున్న నాలెడ్జ్ని పంచాలి, అంతే. ఓకే. మ్యామ్ మాట్లాడతారు. యాక్చువల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మల్టీడిసిప్లినరీ కోర్సెస్ అసలు స్టూడెంట్స్కి పర్టికులర్గా ఇప్పుడు ఆల్రెడీ మా ఉన్న కోర్స్ స్ట్రక్చర్లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి మ్యాండేటరీ కోర్స్ కింద
స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేశాము. ఆల్రెడీ దట్ ఇనిషియేషన్ స్టార్టెడ్, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు నిజంగా చెప్పాలంటే పిల్లలకి మనము ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం ఇంత ఫ్రీడమ్ అనేది ఒక లాజిక్ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కోర్సు స్ట్రక్చర్లో ఉన్నా లేకపోయినా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండాలి. అది మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్. అది లేని నాడు వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ చేసినా, ఎంత పైకి ఎంత హైట్స్కి వెళ్ళినా రూట్స్ మర్చిపోతే దానివల్ల వచ్చిన ఉపయోగం ఏం లేదని నేను ప్రిన్సిపల్గా అనుకుంటా. నాకు తెలిసినంత వరకు మా పిల్లలందరూ కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు కూడా. కాకపోతే మా అమ్మాయి చెప్పినట్టు కొంచెం ఈ ఫియర్ వల్ల కొంచెం చెప్పలేకపోయారు అంతవరకే, కానీ కొంచెం ఆ కెమెరాస్ అదంతా కనిపించింది దానివల్ల. అదర్వైజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ దే నో వెరీ వెల్ అబౌట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. అందుకని మా క్యాంపస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరివి కూడా, ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్ కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఆల్మోస్ట్ ఎమినెంట్ ఉమెన్స్ అందరినీ పెట్టాము. అందులో గొప్ప స్థానము ఖచ్చితంగా ఫ్రీడమ్ ఫైటర్స్కే ఇచ్చాము. సో నార్మల్గా దేశభక్తి దైవభక్తి ఒకటే అని అంటారు. సో చాలామందికి దైవభక్తి ఉంటుంది, దైవం మీద భయము ఉంటుంది, అండ్ దైవం మీద ఇష్టం కూడా ఉంటుంది, అవునా? ఎందుకంటే దేవుడు ఏదైనా మనకి ఇస్తాడు, మనం కోరుకుని జరుగుతుందని ఒక నమ్మకం. మరి దేశభక్తికి వచ్చేసరికి దైవభక్తి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దేశభక్తి మీద ఎందుకు ఉండదు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? అయితే రాఘవేంద్ర గారు చెప్తారు. సార్, దేశభక్తి దైవభక్తి అని అడిగారు కదా మీరు. దైవభక్తి అనేది పర్సనల్, ఎవరి దైవభక్తి వాళ్ళది. అది ప్యూర్ పర్సనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, ఎవరి మతానుసారం వాళ్ళకు ఉంటుంది. దైవభక్తి ఉండడం ఉండకపోవడం పర్సనల్ అయితే అయి ఉండొచ్చు, కానీ దేశభక్తి మాత్రం ఉండాలి. దేశభక్తితో పాటు ఇంకొక భక్తి ఉండాలి, చెప్పమంటారు, అది దేహభక్తి. మన బాడీ మీద కూడా మనకి భక్తి ఉండాలి. అంటే హైజీనిక్గా ఉండాలని తాత్పర్యం, హెల్దీగా ఉండాలి అని తాత్పర్యం. అసలు ఉపాధి ఉద్యోగం సంపాదించడం కూడా దేశభక్తే. ఎందుకంటే ఇంతమందిలో ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే, ఎంప్లాయ్మెంట్ వల్ల మీకు సంవత్సరానికి పోయి నెలకి తీసుకుందాం 50,000 శాలరీ కనుక మీరు జాయిన్ అయితే, అంటే 6 lakh ప్యాకేజ్లో మీరు జాయిన్ అయితే మీరు ఒక ఇంటిని రెంట్కి తీసుకుంటారు. ఆ ఇంటిని రెంట్ తీసుకోవడం మాత్రమే కాకుండా క్యాబ్ని వాడతారు, లేదా సొంత కారు కొంటారు. మీరంటూ ఒక సొంత కారు కొంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి లాభం అది. మీరు ఒక సొంత కారు కొంటే ఫ్యూయల్ ఇండస్ట్రీకి లాభం అది. మీరు మార్కెట్లోకి వెళ్ళి డీమార్ట్లో కొన్నా, ఐకియాలో కొన్నా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని మీరు కొంటారు. కాబట్టి మీరు కొంటున్న ప్రోడక్ట్స్ వల్ల దాని నుంచి ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి, దాని నుంచి ఒక ఇండస్ట్రీ కాపాడబడుతుంది. కాబట్టి మనకి మనం సంపాదించుకునే డబ్బులు కూడా చట్టబద్ధమైనప్పుడు, అంటే లీగల్గా అది రైట్ అయినప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతాం. వెల్త్ అంటే ఏదైనా ఆస్తి కొంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. అందుకని ఉద్యోగం చేయడం కూడా దేశభక్తే, జాబు చేయడం కూడా దేశభక్తే. ఒకవేళ జాబు చేయకుండా మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారనుకుందాం, మీరు ఒక 50 మందికి జాబ్ ఇస్తారు, ఇంకొంచెం పెద్ద దేశభక్తి అది. మీకోసం బతకకుండా మీరు ఏదైనా ఒక ఆర్ఫనేజ్ పెట్టారనుకుందాం, అది ఇంకొంచెం దేశభక్తి అది. కాబట్టి దేశభక్తి అంటే ఏది కాదు, నీ పట్ల నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండడం, నీ సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండడం, అంతకంటే ఏం కాదు. కాబట్టి దేశభక్తి అంటే వాట్ వీ కాంట్రిబ్యూట్ టు ద నేషన్. ఓకే, మీ పేరు? I'm Saloni, by the way. The question is, people tend to go other countries for higher studies. What is your opinion if they don't have Deshabhakti or not? అక్కడ వాళ్ళకి ఉన్నదా లేదా, or else వాళ్ళు అట్లా అక్కడ సెటిల్ అయిపోతున్నారు యాక్చువల్లీ టోటల్. ఇక్కడ చదువుకొని అక్కడ జాబ్ చేయడం కానీ, అక్కడికి వెళ్ళి అక్కడే జాబ్ చేయడం కానీ, దాని గురించి మీరు అడుగుతున్నారు. ఓకే సార్, ఇది ఒక నిజానికి మనందరికీ ఉన్న ఒక మిత్ అండి, ఒక భ్రమ, ఒక మిథ్య. ఈ దేశంలో ఉన్న దాన్ని ఇండియన్ డయాస్పొరా అంటారు. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, లాంటి దేశాలకి వెళ్ళిన భారతీయులందరూ కూడా దాన్ని ఎకనామిక్స్లో రెమిటెన్సెస్ అంటారు. అందుని ఇండియన్ సాయిల్కి, ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల తప్పేం కాదు.
అదేమి దేశభక్తికి ఏమీ వ్యతిరేకం కాదు. ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ టూ మచ్ ప్రాక్టికల్ పర్సన్, అందుకని నథింగ్ లైక్ దట్. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో కనుక మనం ఉంటే మనం అన్ని కాంట్రిబ్యూషన్స్ ఇక్కడే చేస్తాం. అంటే ఉదాహరణకి మీరు హైదరాబాదులో ఉన్నారు, ఏ ఐబిఎంలోనో లేదా జెన్పాక్లోనో ఎక్కడో పనిచేస్తున్నారు, యు ఆర్ ఎర్నింగ్ సమ్ మనీ. అంటే మీరు కొనే ప్రోడక్ట్స్ కానీ, మీరు చూసే సినిమా కానీ, మీరు చేసే ప్రతి ఒక్క పనికి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి ఆ సైకిల్లో అందరికీ లాభం అవుతుంది. అదే మీరు అమెరికాలో ఉన్నట్లయితే అక్కడ లోకల్ వాళ్ళకి లాభం అవుతుంది. అది మినహాయిస్తే తప్ప ఇతర దేశాలకు వెళ్తే తప్పేం కాదు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, అక్కడ ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో పక్కన పెడదాం, ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది విషయాన్ని మనం గమనించి ఇక్కడ ఎక్కువ సేవ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మీరు అన్నారు కదా మ్యామ్, దేశభక్తి ఇంకా దైవభక్తి సిమిలరా డిఫరెంటా అని చెప్పేసి. ఇప్పుడు దైవభక్తికి సంబంధించి మన దేశంలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్పేసి చాలా డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్గా ఉన్నాయి. దేశభక్తికి వచ్చేసరికి ఈ మతాలు ఇవన్నీ దగ్గర రావు, అంతా ఒకటి అని చెప్పేసి దగ్గరికి వచ్చి మన సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చేస్తాము అని చెప్పేసి. బట్ ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడ తీసుకున్నాం? మన భారతదేశంలో. ఎక్కడి నుంచి పుట్టింది? ఇక్కడ నుంచి. ఓకే, మీ పేరు? రజిత. తను చెప్పినట్టు మనము అందరం ముస్లిం, క్రిస్టియన్, హిందూస్ అని డివైడ్ అయినాం. బట్ క్రిస్మస్ రోజు ఓన్లీ క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ ముస్లిమ్స్ రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూస్ రోజు మన ఫెస్టివల్స్ని మనం సెపరేట్గా డివైడ్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ కమింగ్ టు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే, వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ టుగెదర్. నేటి బాలలే రేపటి పౌరులు అని ఊరికి అనలేదండి. ఏమంటే దానికి రూపుదిద్దుతున్న మినుగురులం మేమే, అండ్ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే వక్తలం మేమే అవుతాం రేపు. రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి ఒక మంచి దేశభక్తి సాంగ్ అయితే ఇప్పుడు పాడదాం. సో మీరు అందరూ రెడీయా? పాడుతుంది నేను కాదు, ఓకే, మీ ఫ్రెండ్స్. ఓకే, సో శ్రీనిధికి మనం ఎంకరేజ్మెంట్ చేద్దామా? యా, రెడీ. దిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. అదిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. ముచ్చటైన మూడు రంగులు నింగిని వెలిగించెను చూడు. భూతలమే స్వర్గధామమై చైతన్యం పొంగెను నేడు. అదిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. పసిమొగ్గలు కుసుమించినవి, పరిమళాలు ప్రసరించినవి. పసిమొగ్గలు కుసుమించినవి, పరిమళాలు ప్రసరించినవి. ఆ పరిమళ పవన మాలికలు దేశ చరితను కీర్తిస్తున్నది. అదిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. జనగణములు జాగృతమైనవి, జనరాశులు పరవశించినవి. జనగణములు జాగృతమైనవి, జనరాశులు పరవశించినవి. స్వేచ్ఛామయ భావచంద్రికకు భారతాంబగా నివాళులైనవి. అదిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. అదిగో చూడు ఉదయం, అదే జాతి హృదయం. థ్యాంక్ యూ. శ్రీనిధి చాలా అంటే చాలా బాగా పాడారు. అండ్ నెక్స్ట్ ఇంకొకరు. దేశం మనదే, తేజం మనదే. దేశం మనదే, తేజం మనదే. ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే.
నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరతమాత సుతులే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. సో ఇంతకుముందు సార్ చెప్పారు, మనం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం, అన్ని వాటిలో ముందున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో మనం మహిళలపై, అమ్మాయిలపై జరిగిన దారుణాతి దారుణాలను మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఎంత ముందుకు వెళ్ళు, ఏఐలో ఎంతన్నా సాధించు, ఇంకెక్కడికన్నా వెళ్ళి వేరే దేశంలో భారతదేశం గురించి గొప్పగా చెప్పు, అయినా కూడా ఇంకా మనం చాలా అంటే చాలా కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నామని నేను అంటాను. మీరే అంటారు? రీసెంట్ టైమ్స్లో చూసారా, ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది, చాలా అంటే చాలా. దాని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? Arshia, ఓకే. as you said, recently we are facing many harassments against women. Okay. And I think some strict laws should be made against the people who are doing this. And we women also should be very cautious every time. We have to take all the precautions wherever we are, because not only in one field, every field we can see like there is some kind of unsafe situation. And for some safety concerns, I think many laws should be there, and we should educate people first that we have to respect each and every community or every living being who is there. It's not about the caste, religion or gender, but everyone should be respected. That is what I have to say about it. ఓకే. అంటే చట్టాలు ఎన్నున్నా, ఎన్ని అమలు చేసినా, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని తెలిసినా ఎగైన్ మళ్ళీ అదే రిపీట్ అవడాన్ని, అంటే ఎక్కడ లోపం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీ రిలేషన్లో కానీ, వాళ్ళు మహిళతో ఉండే విధానం, వాళ్ళు చూసే విధానం, వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉంది, సో ఇక్కడ ఇలాంటి మార్పు ఒకటి వస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపించిందా? Hello everyone, my name is Shiravan. Let's just break this stereotype. Guys, please don't take it serious, okay? పీరియడ్స్ అయినప్పుడు మమ్మీ నాకు పెయిన్ అవుతుంది అని అంటాం కదా, మమ్మీ ఏమంటుంది, అరే నేను కూడా అవుతాను కదా, నాకు కూడా కాదా, నేను చెయ్యను ఈ పని, కొంచెం నువ్వు కూడా చేసేయి, ఏమవుతుంది. ఒక ప్లేట్ తినేసి సింక్ పైన పెడతాం, తమ్ముడు కూడా పెడతాడు, బ్రదర్ కూడా పెడతాడు. మమ్మీ అంటుంది, పడలేదులే అతను చేయలేదు, నువ్వు చేసుకో, ఏమవుతుంది. సి లాస్ కానీ ఏదన్నా కానీ లెట్స్ జస్ట్ నాట్ గో దేర్, ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది, మదర్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ వి డాటర్స్ ఆఫెన్ కంప్లైంట్, నువ్వు తమ్ముడికి ఎక్కువ, అన్నకి ఎక్కువ, నాకు అంత కాదు అని. దే డోంట్ లవ్ అస్, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ ఆ థింగ్ నువ్వు ఫస్ట్ అరే పోన్తి, నువ్వు అమ్మాయి, నువ్వు చేయాలి, ఏమవుతుంది. మీరు ఎంతమంది ఇక్కడ చిచోరే మూవీ చూసారు? ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్పూత్జీ చిచోరే, ఆల్మోస్ట్ చాలామంది. అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది శ్రద్ధా కపూర్ది, ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ బాయ్స్, ఓకే. వాళ్ళందరూ ఒక టేబుల్ పైన ఆమెది సన్ ఏదో చేసుకుంటాడు, హాస్పిటల్ ఉంటాడు, ఆమె కొంచెం డిప్రెస్గా ఉంటుంది. 5 బాయ్స్ కలిసి ఒక టేబుల్ పైన కూర్చొని ఉంటాడు. ఆమె వచ్చి ఏం చేస్తుంది, కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. వచ్చి ఏమని అంటుంది, గైస్ ఫుడ్ రెడీ, వచ్చి తినేయండి అని. ఆమె కూడా సేమ్ ప్లేస్ నుండి చదువుకుంది, ఆమె కూడా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్. అమ్మాయి వచ్చి వంట చేయడం, బాయ్స్ వచ్చి కూర్చొని ఉండడం. సో సబ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మన బ్రెయిన్లో కూడా ఇది ఫిట్ అయిపోయింది, అరే పోల్ని మనం చేసేసి అయిపోతుంది ఎందుకులే అని. సబ్ కాన్షియస్లీ ఈవెన్ ఇన్ అవర్ బ్రెయిన్ హ్యావ్ దిస్ స్టార్ట్, ఓకే లెట్ ఇట్ గో. వై టు ఈవెన్ అవర్ పేరెంట్స్లో కూడా చూసుంటాం,
మదర్ ఫాదర్ ఆర్గ్యుమెంట్ అయితే మదరే సమ్టైమ్స్ అరే ఇంకేం చెప్పాలి అని వదిలేస్తారు. ఈవెన్ ఇన్ బ్రదర్ సిస్టర్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్ మన ఇంటి నుండే స్టార్ట్ చేయాలి. మదర్ షుడ్ టీచ్ దేర్ సన్స్ టు, ఇఫ్ యూ క్యాన్ పుష్ హర్ ఈవెన్ షీ క్యాన్ పుష్ యూ బ్యాక్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఈవెన్ షీ హ్యాస్ ద సేమ్ స్ట్రెంగ్త్. మాకు వచ్చిన జనరేషనల్ టాక్సిసిటీ లెట్స్ జస్ట్ నాట్ పాస్ టు అవర్ జనరేషన్ ఫర్దర్. ఓకే, గుడ్. నెక్స్ట్. హలో ఎవ్రీవన్, మీరు అడిగినట్టు ఎందుకు అమ్మాయిలకి ఇంత ఇన్సెక్యూరిటీ ఉంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటున్నారు. సో ఎప్పుడు కానీ మన ఇంట్లో చూసుకుంటే మన ట్రెడిషనల్ ప్రకారం కానీ ఏదైనా మనకి ఎక్కువ సేఫ్టీ చెప్తారు. లైక్ నువ్వు ఇలానే కూర్చోవాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలానే చున్నీ వేసుకోవాలి, ఇలానే తిరగాలి, ఇక్కడికే పోవాలి, ఇంతమందితోనే ఉండాలి, ఇళ్ళని ఫ్రెండ్స్ అయి ఉండాలి. అదే అబ్బాయిలకు కూడా చెప్పచ్చు, నువ్వు ఇలానే ఒక అమ్మాయిని చూడాలి. నీ చెల్లె అయినప్పుడు పక్క ఆమె కూడా నీ చెల్లె అవుద్ది. నీ చెల్లె తప్పించి మిగతా వాళ్ళందరూ ఏదో కాదు, అక్కడే చూడాలని ఏం లేదు. నీ చెల్లెని ఎలా చూసినావో పక్కాడి చెల్లెని కూడా నువ్వు అలానే చూడాలి. అప్పుడు ఇవేం ప్రాబ్లమ్స్ ఉండవు. వన్ థింగ్ దట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని, అప్పుడే ఇది మొత్తం కాదు 50% అన్నా సాల్వ్ అవుద్ది. నెక్స్ట్ మనకి కాలేజెస్ ఉంటాయి, ఆఫీస్ ఉంటుంది, కొలీగ్స్ ఉంటారు. ఓకే, పని చేస్తాం ఎప్పుడు అందరు కలిసి. ఓకే, ఇతను అబ్బాయి నేను అమ్మాయి, నా లిమిట్స్ నాకు తెలుసు, ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు, అట్లా అనుకుని పని చేసినప్పుడే పని జరిగిద్ది. లేదు తన అబ్బాయి నేను తనతో మాట్లాడకూడదు, నా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ అది అనుకున్నప్పుడు ఆయన కూడా అలానే ఉంటాడు, పని జరగదు. ప్లస్ నీ పైన డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దట్ కమ్స్ వెన్ ఏ మ్యాన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, ఈవెన్ అబౌట్ ఇట్స్ అ ఉమెన్స్ utter of living, or even it's about how she's dressing, how she's staying, how she's talking. అదనేది వాళ్ళ చెల్లో అక్కో అమ్మనే నేర్పాలనేం లేదు. తన చెల్లని చూసి నేర్చుకోవచ్చు, అక్కని చూసి నేర్చుకోవచ్చు, తన కొలీగ్స్ని చూసి కూడా నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైనా అబ్బాయి అనే అతను నేర్చుకోవాలి, మనం కూడా నేర్పించాలి. నన్ను ఎట్లా చూస్తున్నావో ఆయమని కూడా అలానే చూడాలి నువ్వు. అంతేగాని నైట్ టైంలో రోడ్ పైన వెళ్తుంది, నేను ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటే, అందుకే ఇన్ని కేసెస్ కానీ ఈవెన్ డాక్టర్ కూడా ఎందుకు అట్లా అవుతుంది, ఎందుకంటే ఈవెన్ ఆమె బెస్ట్ ఫ్రెండే కదా చేసింది, ఆయనకి పాసిబుల్ మంచి నాలెడ్జ్ లేదు ఎవరితో ఎలా ఉండాలని. అదే మనం నేర్పిస్తే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. అండ్ వన్ థింగ్, అది అమ్మాయిలకి నేర్పించేటప్పుడు అబ్బాయిలకి కూడా నేర్పించాలి. ఓన్లీ అమ్మాయిలకి నేర్పిస్తే అది డెవలప్మెంట్ అన్నారు, దాంతో ఏం చేంజ్ రాదు. ఓ గట్టిగా చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అమ్మాయికి నేర్పిస్తున్నప్పుడు అబ్బాయికి కూడా నేర్పించాలి. తను చెప్పినట్టు పేరెంట్ ట్రైనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఒక పాయింట్ అయితే, కొంతమందికి పేరెంట్స్ ఉండరు, కొంతమందికి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటారు, అది వేరే విషయం. అండ్ ఇంకొకటి, కొంతమందికి అన్నీ ఉన్నా సరిగ్గా నీతి బుద్ధులు చెప్పే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏంటంటే చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని మంచి దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, రాంగ్ రూట్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునా కదా? సో ఇప్పుడు ఈ ఉన్న గజిబిజి లైఫ్ స్టైల్లో పేరెంట్స్ కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, వీళ్ళది ఎలా ఉండాలని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి కదా? పెద్ద అయ్యే వరకు ఇంకా పేరెంట్సే స్పూన్ ఫీడింగ్ చేయాలంటే కష్టం కదా. మనంతటి మనం కూడా నేర్చుకోవాలి, ఏది రైట్, ఏది రాంగు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది. అప్పుడే కదా ఏమైనా అబ్బాయిలైనా అనుకోవాలి, అమ్మాయిలైనా అనుకోవాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. మీ పేరు? సుమన సదీప్. అసలు ఇండియాలో ఉమెన్కి సేఫ్టీ లేదంటే అది చాలా రేప్ కేసెస్ అవుతున్నాయి అని అనుకుంటుండ్రు. కానీ పేరెంట్స్ అమ్మాయిలకి చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటని ఎడ్యుకేట్ చెయ్యాలి. చాలా మంది ఎడ్యుకేట్ చెయ్యరు. కొంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నారు రేప్ కేసెస్ అవుతున్నా వేరే అయినా కానీ చాలా కాలేజెస్లో, స్కూల్స్లో కూడా చాలా మందికి మిస్బిహేవ్ అవుతుంది. అది ఎవరు చెప్పరు, పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోరు. మళ్ళీ తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటారేమో అని చెప్పి. కానీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఎవరికైనా సరే, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎడ్యుకేట్ చేయాలి. మెయిన్గా అమ్మాయిలకైతే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తే
నువ్వు దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఎడ్యుకేట్ చిన్నప్పటి నుంచే ఉంటే ఇవన్నీ చాలా తక్కువ జరగవచ్చు. మహిళలు, యువత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారా? మహిళలు సేఫ్టీగా ఉన్నారా లేదా అంటే ఉన్నారు, కానీ కంప్లీట్గా లేరు. Okay. లైక్ మా కాలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇంతమంది ఉమెన్ ఇక్కడ చదువుకుంటున్నారు, ఇంకా బయట కాలేజెస్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ బేసిక్గా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, ఇలాంటి గోల్స్, ఇలాంటి డ్రీమ్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు సెటిల్ అయి బయటకు వెళ్తారు. సో సేఫ్టీ అనేది ఉంది, మనం కేసెస్ చూస్తున్నాం, కాదనట్లేదు. బట్ ఇంకా సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంకా పెరగాలి. సో ఏదో ఒక రేప్ కేసు జరిగిన తర్వాత వాళ్ళని హ్యాంగ్ చేయడమో వాళ్ళని ఉరి తీయడమో కంటే ఆ కేసు జరగక ముందే అబ్బాయిలకి భయం అనేది పుట్టాలి. లైక్ వీళ్ళని ఏమైనా చూస్తే, వీళ్ళని ఏమైనా చేస్తే మనం ఉండం, రేపు మనకు ఫ్యూచర్ ఉండేదన్న భయం వాళ్ళకు ఉంటే ఇంకా కేసెస్ తగ్గుతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా తగ్గాలి. ఇంకా కొంచెం కొత్త స్కీమ్స్ కానీ కొత్త పాలసీస్ కానీ వస్తే ఆబ్వియస్గా కేసెస్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి, పేరెంటింగ్లో మనం అబ్బాయికి చెప్పి పెంచాలి. సో నేను ఏమంటున్నా అంటే లైక్ అమ్మాయిలకి పేరెంట్స్ చెప్తున్నారు, అబ్బాయిలకి చెప్పట్లేదు అని కాదు. ఎవ్రీ ఫాదర్ ఒక డాటర్కి చెప్తున్నారంటే కూతురు జాగ్రత్తగా ఇంటికి రావాలని చెప్తారు తప్ప వేరే దేంతో చెప్పరు. మనం తీసుకునే విధానంలో ఉంటుంది. మన ఫాదర్ మనకి ఇలా చెప్తున్నారు, మన మదర్ ఇలా చెప్తున్నారు అంటే నువ్వు లోపల ఎలా ఫీల్ అవుతున్నావు, మా నాన్న సేఫ్టీ కోసం చెప్తున్నారు అని ఫీల్ అయితే నీకు 110% ఆ సేఫ్టీగానే కనిపిస్తుంది. మీ నాన్న నీకు వేరేలా చెప్తున్నారంటే మా నాన్న నన్ను డౌట్ చేస్తున్నారు, మా నాన్న నన్ను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. వన్స్ ఒక్కసారి మీ థింకింగ్ మార్చుకుంటే మా నాన్న నా కోసం చెప్తున్నాడు అనే థాట్ మీలో వస్తే పక్కా మీరు ఎవరు మీ పేరెంట్స్ని తీయరు. ఐఎమ్ సారీ మీకు ఏమైనా డిస్టర్బింగ్గా అనిపించుంటే. లైక్ ఇక్కడ కూర్చున్న లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ దే ఆర్ మదర్, దే ఆర్ ఫాదర్. లైక్ వాళ్ళు వాళ్ళ పాప కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు ఒకేలా చూడాలి, చూస్తారు. ఆబ్వియస్గా చాలా మంది చూస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే పేరెంట్స్ ఎవరు నా కూతురు చదువుకోవద్దు, నా కూతురికి 18 years వచ్చి పెళ్లి చేసేయాలని ఎవరు అనుకోవట్లేదు. ఇంకా కొంచెం సేఫ్టీ మెజర్స్ పెరగాలని నేను అనుకుంటున్నాను. విమెన్ కూడా చాలా ఇప్పుడు అన్ని రంగాలలో అందరం ముందుంటున్నాం. లైక్ ఇప్పుడు చాలామంది విమెన్ చాలా చేస్తున్నారు. లైక్ టెక్నాలజీ కనిపెట్టడంలో కానీ ఉమెన్ అనేవాళ్ళు ఓన్లీ హౌస్ మేకింగ్కి కాదు అని చాలామంది విమెన్ ప్రూవ్ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్స్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. లైక్ ఉంటుంది కదా, మీరు మీ మమ్మీకి కానీ ఒక అమ్మాయికి మీరు వెళ్ళి సరుకులు కిరాణం ఇస్తే షీ కుక్స్ ఫుడ్ ఫర్ యూ, ఫుడ్ చేస్తుంది. ఇల్లునిస్తే ఇల్లు చూసుకుంటుంది. ఇప్పుడు జాబ్ ఇస్తున్నారు, మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, జాబ్ చేసి చూపిస్తుంది. మన ముందు ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతున్నప్పుడు ఇంకా మనం చాలా వర్క్ చేయాలి, మనం చాలా ఫీల్ అవ్వాలి. లైక్ వాళ్ళని చూసి నేను ఇది చేయాలి, నేను ఇలా ఉండాలి, వాళ్ళకంటే నేనేం తక్కువ, నేను కూడా వర్క్ చేయాలి, ఇలాంటి థాట్స్ అమ్మాయిలకు వస్తున్నప్పుడు అబ్బాయిలకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది రావాలి. అరే తను కూడా నా అక్క లాంటిదే, తను కూడా నా చెల్లి లాంటిదే, తను చదువుకుంటుంది, తను ఏదో సాధించాలనుకుంటుంది. మెన్ చూసే చూపు మీకు డిఫరెంట్గా అనిపిస్తే ఆబ్వియస్గా మీరు అక్కడి నుంచి తప్పుకుంటారు. 100% ఉమెన్ తప్పుకోవడానికే ట్రై చేస్తారు. లైక్ ఇంకా సేఫ్టీ మెజర్స్ మీకు ఒక నమ్మకం రావాలి, అరే నాకు ఏం కాదు, గవర్నమెంట్ ఉంది చూసుకుంటుంది, అలాంటి నమ్మకం వస్తే ఆబ్వియస్గా చాలా కేసెస్ తగ్గుతాయి. సేఫ్టీ అంటే ఉంది, కానీ ఇంకా ఉండాలి సేఫ్టీ. మన ఇంట్లో మనకు సేఫ్టీ ఉంటుంది, కాలేజ్లో సేఫ్టీ ఉంటుంది. మీకు ఓన్లీ సేఫ్టీ దొరకంది బయట. మీకు బయట దొరకనప్పుడు మీకు బయట సేఫ్టీ దొరికేలాంటి స్కీమ్స్ ఉంటే దట్ వుడ్ బి బెటర్ ఫర్ మెన్. ఓకే, సూపర్. సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మనులు పొదిగిన హిమగిరి, కలలి పదములు కడలి కడిగిన కల ఇది. I love India, I love India, I love India. గంగా యమునలు సంగమించిన గానమో, కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికే భారతీ జయ హో. మంగళం మాతరం, I love India.
I love India. I love India. థ్యాంక్ యూ. హలో, ఐఎమ్ సుష్మిత. ఇంతసేపు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఏం మాట్లాడినారో ఐ యాక్సెప్ట్ విత్ దెమ్. ఎందుకు అని అంటే నార్మల్గా ఒక అమ్మాయి చెప్పింది ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇవ్వట్లేదు సో అని చెప్పి. బాయ్స్ ఎడ్యుకేషన్ వరకు వస్తే ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఏం ఉండవు. అయినా కూడా బాయ్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటి, పెద్దవాళ్ళు అంటే ఓకే ఫిజికల్ అపియరెన్స్ వల్ల అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ చిల్డ్రన్? నార్మల్గా ఎవరైనా చూసినా ఏమైనా చేసినా ప్రతి ఒక్కటి గర్ల్ మిస్టేక్ అని అనుకుంటారు. కానీ ఆ బాయ్ చూసే పాయింట్ ఎలా ఉంది, తన ఒక అమ్మాయిని ఎలా చూస్తున్నారు అంటే వేసే డ్రెస్ని బట్టి పాయింట్ మారిపోతుందా? కాదు కదా. అండ్ కమింగ్ టు జాబ్స్, ఇప్పుడిప్పుడే గర్ల్స్ అందరు చాలా కష్టపడి అండ్ ఇప్పుడిప్పుడే పేరెంట్స్ కొంచెం పిల్లల్ని బయటకు పంపించడానికి కొంచెం ఫోకస్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లో ఇంకా ఇలాంటి కేసెస్ జరుగుతుంటే అమ్మాయికి ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది? ఓకే. అండ్ జాబ్స్ ఎలా వెళ్తున్నాం చేస్తున్నాం అనే పాయింట్ పక్కన పెడితే ఇంటికి సేఫ్గా వస్తున్నామా, ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, ఎవరితో మాట్లాడితే ఏమనుకుంటారు, అరే నవ్వినామా, నలుగురు ఉన్నారు, నలుగురు ఏమనుకుంటారు, నలుగురు ఏం చూస్తారా అని అంటారు. కానీ ఏ అమ్మాయి అయినా ఏ పేరెంట్ అయినా బీయింగ్ ఎ ఉమెన్, బీయింగ్ ఎ చిల్డ్రన్, అరే నేను ఒక పర్సన్తో మాట్లాడుతున్నా అంటే యా ఐఎమ్ కాన్ఫిడెంట్, నా పేరెంట్స్ నార్మల్గా ఉన్నారు, నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయొచ్చు. వేరే పేరెంట్స్ అలా కాదు కదా. వాళ్ళు ఏమైనా అంటే ఓకే నలుగురు చెప్పిందే నమ్ముతారు. కానీ పేరెంట్స్ అయినా కూడా నా పాపని నేను ఇన్ని సంవత్సరాల నుండి పెంచినాను, నాకు నమ్మకం ఉంది అని ఏ ఒక్క పేరెంట్ అనుకున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ చాలా సెక్యూర్గా బయట తిరుగుతుంది. ప్రతి ఒక్క కాలేజెస్లో ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అలా ఉంటే రైట్, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. లైక్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే కూడా ఓకే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది, వేరే వాళ్ళతో నాకు ఎందుకు. ఇప్పుడు నన్ను నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు రాగలుగుతున్నా. అండ్ నేను సార్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బీయింగ్ అ ఉమెన్, నేననే కాదు నార్మల్గా ఈ సొసైటీలో ఆడవాళ్ళకి నిజంగానే రిపబ్లిక్ ఉందా, ఆర్ దే రియలీ సేఫ్ అన్న పాయింట్ మీద మీరు ఆన్సర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. నేననే కాదు నాతో పాటు వీళ్ళు అందరికీ కూడా మీరు జవాబు చెప్తారు అనుకుంటున్నాను. నేను ఆన్సర్ చేయడానికన్నా ముందు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను. రిపబ్లిక్ అంటే ఏంటి? ఏంటి రిపబ్లిక్ అంటే? సో రిపబ్లిక్ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఈ మీటింగు లేదా ఈ యొక్క ప్రోగ్రామ్ బిగినింగ్లో మనం అనుకున్నాం. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఉమెన్ పట్ల మ్యాన్కి ఉండాలి, ఉమెన్ పట్ల ఉమెన్కి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉండాలి. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒక మేల్ మెంబర్గా చెప్తున్నాను, ఈ దేశంలో ఉమెన్ మారారు కానీ ఇంకా మగవాళ్ళు మాత్రం మారలేదు. నాకు తెలిసిన ఒక కవయిత్రి అత్యద్భుతమైన కవిత రాశారు. ఆమెని ఇంటి ముంగిట కుండీలో ఉంచితే బోన్సాయి మొక్క అవుతుంది, ఆమెని బయటకు వదిలి చూడు మహావృక్షం అవుతుంది అంటారు యాక్చువల్గా. అందుకని ఇందాకన కూడా ఒక అమ్మాయి ప్రస్తావించారు, రిపబ్లిక్ మాత్రమే కాదు ఫ్రీడమ్ కూడా ఈ దేశంలో ఉంది. అత్యాచారాలు లాంటివి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. ఈ దేశంలో మారాల్సింది ఇంకా పురుషులే. అమ్మాయిని అమ్మాయిలా కాకుండా, ఆమె ముందొకలాగా వెనకలాగా ఒకలా కాకుండా, ఆమె దేహాన్ని కాకుండా ఆమె శక్తిని, ఆమె యుక్తిని, ఆమె మెదడుని చూసే మగాళ్ళు ఈ దేశంలోకి రావాలి. ఈ దేశంలో ఉన్న మగవాళ్ళకి ఆ నోము ఉండాలి. యాక్చువల్గా ఒక స్త్రీ చూస్తున్నప్పుడు తల్లో చెల్లో అక్కో గుర్తుకొచ్చేలా ఉండగలిగి ఉండాలి. అందుకని రిపబ్లిక్ డే సందర్భంగా దయచేసి ఇవాటి నుంచైనా మన హక్కుల్ని, మన రెస్పాన్సిబిలిటీస్ని, మన డ్యూటీస్ని, దేశం మనకేమివ్వాలి, మనం దేశానికి ఏమివ్వాలి లాంటి వాటిని ఆలోచించాలని కోరుతూ, ఈ దేశానికి మనం ఏదో ఇవ్వక్కర్లేదు, మన డ్యూటీస్ని మనం సరిగ్గా పెర్ఫామ్ చేస్తే, యాజ్ ఎ స్టూడెంట్గా మీరు బాగా చదవడమే ఈ దేశానికి చేసే సేవ.
త్రిబుల్ రైడింగ్ చేయకుండా ఉండడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, చదువుతున్నప్పుడేమో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ ఆన్ ఉంటే పుస్తకాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అమ్మను నాన్నను గౌరవించండి, లెక్చరర్లని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. ఈ దేశ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్. చివరిగా మాట్లాడి మా మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. సో అది ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మీ మధ్య జరుపుకోవడం నాకైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది విమెన్స్ మధ్య మరొకసారి మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంతో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు? చాలామంది వారి అభిప్రాయాలను కూడా వెల్లబుచ్చారు. చాలామంది కూడా ఎలా ఉండాలి, విమెన్ పట్ల మిగతా వాళ్ళు వ్యవహరించే శైలి ఏ విధంగా ఉంది, ఎన్ని జరిగినా వీటిలో మార్పు రాకపోయినా తమ అభిప్రాయాలను అయితే వాళ్ళు చెప్పారు. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రిపబ్లిక్ డే. బోలో స్వతంత్ర భారత్ కి.